బిజీ ఇట్లా దింగానే ఉంటుంది. 1 2 3 ఒకటే సార్. రైట్ రైట్ వచ్చేసింది. రండి సార్. తీసిన సార్ అది. రైట్ ఓకే రైట్ వచ్చేసింది. సార్ కూడా వస్తున్నాడు. ఓకే ఓకే బజార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మహారాష్ట్ర బోర్డర్ విలేజెస్లో గంజాయి సాగు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారికి 7వ తారీఖు రోజు బజార్పూర్ ఎస్ఐ గారి అప్పారావు గారికి 7వ తారీఖు రోజు నమ్మదగిన సమాచారం రాగా దానిలో భాగంగా సిబ్బందితో బజార్పూర్ మండలంలోని గోకొండ గ్రామ శివారులో వెళ్ళి ఎతకగా గోకొండ దావాడి గ్రామ శివారులో గోకొండకు సంబంధించిన చందల్ కిషన్ అనే అతని యొక్క పత్తి కంది మిశ్రమ పంటలో గంజాయి మొక్కలను గుర్తించడం జరిగింది. అట్టి లెక్కించగా 52 మొక్కల దాకా మనకి దొరకడం జరిగింది. అవి అందాజా 15 అంగుళాల నుంచి 30 అంగుళాల వరకు పొడుగు ఉన్నాయి. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన అజడే ఇంద్రజిత్ అనే వ్యవసాయ భూమిలో కూడా పత్తి మిశ్రమ పంటలో భాగంగా గంజాయి మొక్కలు మనకు ఒక 15 మొక్కల దాకా దొరకడం జరిగింది. వీటిని పంచుల సంవత్సరం పంచనామా చేసేసి పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అదే నెక్స్ట్ డే జగతేజ్ చంద్ర సింగ్ అదేవిధంగా ఆడే నానక్ సింగ్ వీళ్ళ పొలాల్లో కూడా మాకు గంజాయి మొక్కలు దొరకడం జరిగింది. వీటి మీద మేము ఎఫ్ఐఆర్లు కేసులు నమోదు చేసినాము. ఈరోజు దీనికి సంబంధించిన వ్యక్తుల్ని అజయ్ ఇంద్రజిత్, జాడవ్ చంద్ర సింగ్, అజయ్ నానక్ సింగ్ అనే వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావడం జరిగింది. వాళ్ళని మేము ఈరోజు రిమాండ్ చేసేసి పంపడం జరుగుతూ ఉందని. ముఖ్యంగా ఈ బోత్ సర్కిల్లో బజారత్నూరు బోతు ఈ మహారాష్ట్ర బోర్డర్కి సంబంధించిన పల్లెలు ఉన్నవి. ఈ పల్లెల్లో కొంతమంది కన్జ్యూమర్స్ గంజా తాగేటోళ్ళు వేసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంతమంది కూడా మిశ్రమ పంటగా సాగు చేస్తారనే సమాచారం మాకు ఉన్నది. మేము మా గౌరవనీయులైన ఆదిలాబాద్ ఎస్పీ గారు అయినటువంటి గౌసాలం సార్ సూచనల మేరకు రైడ్స్ కూడా కండక్ట్ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఎక్కడ వేసినా మాకు సమాచారం వస్తుంది. మేము సమాచారం సేకరిస్తాం ఇంటెలిజెన్స్ ద్వారా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒక్క మొక్క ఉన్నప్పటికీ గంజాయి ప్రభుత్వం నిషేధించింది కాబట్టి ఒక్క మొక్క ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ చట్టంలో పనిష్మెంట్ కూడా 10 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది కాబట్టి రైతులకు మేము కోరేది ఒకటే, ఎంతో కష్టపడి ఈ పంటలు పండిస్తూ ఉంటారు. దాంట్లో ఈ మిశ్రమ పండంగా అత్యాశగా పోయి వేసుకోవడం వల్ల కూడా వాళ్ళ కుటుంబాలు ఆగమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు ఈ గంజాయి మొక్కలను పెంచడం కానీ తాగటం కానీ చేయకండి. అలాంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేసినట్లయితే మేము వాటిపై కేసు నమోదు చేస్తాము.